ప్రధాని మోడీ వద్దనడానికి గల కారణాలు అన్వేషిస్తూ కీలక అప్డేట్ అనమాట. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని మోడీ పౌరులకు పిలుపునిచ్చారు. తద్వారా విదేశీ మారక నిల్వలు భారీగా ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ సమావేశాలు నిర్వహించుకోవాలని, పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని సూచించారు. విదేశీ మారకపు నిల్వలు కాపాడుకోవడానికి పలు పొదుపు చర్యలకు ప్రధాని ప్రస్తావించినప్పటికీ వివాహాలు, ఇతర ఫంక్షన్ల కోసం కుటుంబాలు ఏడాది వరకు బంగారాన్ని కొనకూడదని పిలుపునివ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. బంగారం ఎందుకంత కీలకం? కొనుగోలు ఆగితే విదేశీ మారక నిల్వలు ఎలా ఆదా అవుతాయి? అత్యధికం ఈ రెండు నుండి భారతదేశం తన అవసరాలకు కావలసిన 80% ముడి చమురులను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. బంగారం కూడా భారీగా దిగుమతి అవుతుంది. ఏటా 700 నుంచి 800 టన్నులు బంగారం వినియోగిస్తుంటే అందులో దేశీయంగా ఉత్పత్తి అయ్యేది పరిమితమే. అంటే 90% పైగా బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. బంగారం, ముడి చమురుకు అమెరికన్ డాలర్లోనే చెల్లింపులు చేయాలి. అంటే మనం ఎంత ఎక్కువగా ఈ రెండు దిగుమతి చేసుకుంటే ఆ మేర మన ఖజానాలోని విదేశీ మారకపు నిల్వలు బయటకు వెళ్తాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు డిమాండ్ పెరిగి భారత రూపాయి విలువ పడిపోతూ ఉంటుంది. ఇక బంగారు ఎందుకు కీలకమైందంటే బంగారం కొనుగోళ్లను వాయిదా వేయమనడం ద్వారా అవసరమైన కొనుగోళ్లను తగ్గించడం, అంటే అనవసరమైన కొనుగోళ్లను తగ్గించడం ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది. అందుకే బంగారం దిగుమతులు తగ్గించాలని భావిస్తుంది. సాధారణంగా పారిశ్రామిక ఉత్పత్తికి పసిడికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు. అదే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడితే దాని ప్రభావం వస్తూత్పత్తి మీద కూడా పడుతుంది. ఒకవేళ కొనుగోలును నిరుత్సాహపరిచేందుకు ధరలు పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. పైగా రూపాయి విలువ తగ్గితే దిగుమతి చేసుకునే వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. దీనివల్ల సామాన్యుల పైన కూడా భారం పడుతుంది. అదే బంగారం కొనుగోలు తగ్గితే రూపాయి స్థిరంగా ఉంటుంది. కాబట్టి దిగుమతులు బిల్లు తగ్గించుకోవడం కోసం బంగారం కొనుగోలును వాయిదా వేయడమే ప్రత్యామ్నాయ మార్గం. సో గతంలో ఏం చేశారంటే బంగారం దిగుమతులపై ప్రభుత్వం ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. దిగుమతులు అసాధారణంగా పెరిగిన సందర్భంలో నియంత్రించేందుకు గత ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపట్టేవి. బంగారంపై విధించే సుంకాలను భారీగా పెంచడం, దిగుమతులపై ఆంక్షలు, సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి ప్రత్యామ్నాయ పథకాలను తీసుకురావడం వంటివి చేశాయి. ఇప్పుడు ఎందుకంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎప్పుడు చల్లారుతాయో తెలియని పరిస్థితి. దీంతో చమురు ధరలు అమాంతం పెరిగాయి. అంతేకాదు సరఫరా గొలుసు అవరోధాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. దీంతో వర్ధమాన దేశాల కరెన్సీ ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇరాన్, అమెరికా వార్ సందర్భంగా రూపాయి విలువ కూడా ఇటీవల భారీగా పతనమైంది. ఈ క్రమంలోనే దిగుమతులు బిల్లు తగ్గితేనే ఆ మేర రూపాయి స్థిరత్వం సాధించడం సాధ్యమవుతుంది. అందుకే బంగారం కొనుగోలు వద్దంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు. సో అందువల్ల ప్రజలెవరూ కూడా అత్యవసరమైతే తప్ప బంగారం అయితే కొనొద్దని చెప్పేసి ఈయనైతే చెప్పడం అయితే జరిగిందనమాట. దీనికి గల కారణాలు ఏంటంటే ఇవన్నమాట. బంగారం కొనొద్దనడం గల కారణం. సో ఇది మనకు తాజా సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని